ప్రయాణం తెలంగాణలో ఉచిత బస్సు పేరిట సామాన్యుల నడ్డి విరుస్తున్న ప్రజాప్రభుత్వం ఈరోజు చూసుకున్నట్టయితే కిలోమీటర్కి రూపాయి చొప్పున బస్ ఛార్జీలు పెంచి సామాన్యులను మరి బస్సులో తిరగని పరిస్థితి ఏర్పడేలాగా ప్రభుత్వం వ్యవహరిస్తుంది. అలాగే విద్యార్థుల బస్ పాస్ ఛార్జీలను కూడా పెంచి ఈరోజు సామాన్యుల మీద అధిక భారం మోపిస్తున్నారు. ఎందుకంటే మరి ఇదే ప్రజాప్రభుత్వం, ఇదే కాంగ్రెస్ పార్టీ మొన్నటికి మొన్న ఉచిత బస్సు ప్రయాణం వల్ల మాకు జీడిపి అనేది పెరిగింది, బస్సులు అనేటివి మన టీజీఎస్ఆర్టీసీ అనేది ఈరోజు మనకి అభివృద్ధి బాటలో పోతుంది, అధిక లాభాలలో ఉంది అని చెప్పిన ఇదే ప్రభుత్వం మరి లాభాలలో ఉంటే ఎందుకు బస్ ఛార్జీలు పెంచిర్రని మేము అడుగుతున్నాం. అదేవిధంగా ఇవాళ సామాన్యులు కనీసం బస్ వైపు చూడలేని పరిస్థితి ఏర్పడ్డది. మా దగ్గర చూసుకున్నట్టయితే కాటారం నుండి భూపాలపల్లికి 70 రూపాయల ఛార్జ్ పెరిగిందంటే నిజంగా చుక్కలు చూపెడుతున్నారు ప్రజాప్రభుత్వం పేరిట. మరి ఇచ్చిన హామీలేమో నెరవేర్చే ప్రయత్నం లేదు గాని ప్రజల దగ్గర నుండే ముక్కు పిండి రూపాయి వసూలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికైనా మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. పెంచిన ఆర్టీసీ ధరలను వెంటనే, టికెట్ ధరలను వెంటనే వాళ్ళు వెనుకకి తీసుకొని మొన్నటిదాకా ఉన్న ఛార్జీలే తీసుకోవాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇవాళ మా దగ్గర అధ్వానంగా ఉన్న రోడ్లకు కూడా టోల్ ట్యాక్స్ అని చెప్పేసి వసూలు చేస్తున్నారు. ఆ టోల్ కింద టికెట్ కు 10 రూపాయల చొప్పున ఇంతకు మునిపే పెంచిర్రు, మళ్లీ 70 రూపాయలు పెంచి మరి ప్రజల్ని ఆర్థికంగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా మీరు కళ్ళు తెరిచి ఈ ప్రజాప్రభుత్వం అనే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. వెంటనే అధిక ఛార్జీలు అనేటివి తక్కువ చేయాలని కోరుకుంటున్నాం. జై తెలంగాణ.